2025 మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మరి గతంలో భవన నిర్మాణ కార్మికుల పక్షాన్నే మరి నేను జిల్లా అధ్యక్షులుగా మరి మెదక్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలలో మరి మా భవన నిర్మాణ కార్మికులు వందలాది మంది వార్డు నంబర్లుగా సర్పంచులుగా మరి పోటీ చేస్తూ ఉన్నారు. నిన్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్రపల్లె గ్రామంలో మా భవన నిర్మాణ కార్మికుడు పరశురాములన్న గారు మరి ఏకగ్రీయంగా అవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 3 విడతల్లో ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ 3 విడతల్లో మరి మన భవన నిర్మాణ కార్మికులు 14 రంగాల కార్మికులు మరి మన నిలబడ్డటువంటి కార్మికులను గెలుపు దిశగా తీసుకుపోవాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 14 రంగాల కార్మికులకు మరి మా గౌరవ అధ్యక్షులతోటి, మా సిద్దిపేట టౌన్ అధ్యక్షులతోటి, జిల్లా కమిటీ పెద్దలతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి వారందరూ గెలుపు దిశగా మన కార్మికుల ఓట్లు కార్మికులు వేసుకుంటే ఖచ్చితంగా గెలిచే దిశగా పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా కూడా మా భవన నిర్మాణ కార్మికులము మరి ముందంజలో ఉండి పోరాడాలని చెప్పి, పోరాడితే పోయేదేం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి వరకు కూడా మన భవన నిర్మాణ కార్మికులు లేని సృష్టి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ గ్రామ స్థాయి గ్రామ సచివాలయం కట్టేది భవన నిర్మాణ కార్మికుడే, మరి మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ కట్టేది భవన నిర్మాణ కార్మికుడే, మరి రాష్ట్రంలో నడిచే అసెంబ్లీ కట్టేది భవన నిర్మాణ కార్మికుడే, మరి దేశంలో నడిచే పార్లమెంటు కట్టేది కూడా భవన నిర్మాణ కార్మికుడే. కాబట్టి మరి ఈ కార్మికులను ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ మరి భవన నిర్మాణ కార్మికులు లేని సృష్టి లేదని చెప్పి కూడా గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి గతంలో మేడే రోజే నేను చెప్పినా మరి ఇలా నేను ఒక్కనే మరి రేపు రానున్న రోజుల్లో మా భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ సందర్భం వస్తే అక్కడ నిలబడతారని కూడా నేను గతంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. దయచేసి మన కార్మికులు అంతా ఒక్కటై మన కార్మికులు ఎక్కడైతే నిలబడ్డ చోట గెలిపియాలని చెప్పి మీ అందరినీ చేతులు జోడించి పేరున కోరుకుంటున్నాను. జై కార్మిక. సఫలం కావడానికి ఒక వింత ఉంది. ఇంతకన్నా ముందు మన సంటెంగ్ కానీ, సుతారి కానీ ఈ 14 రంగాల వర్గాల కార్మికులు ఎవరు కానీ అసంఘటితంగా ఉండే, ఇప్పుడు ఏకటితం అయింది. కాబట్టి ప్రతి వారు కూడా ప్రతి గ్రామంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా ప్రతి దానికి పోటీ చేసి వాళ్ళు గెలుపు దిశగా పోవాలి. ఇతరులు కూడా ఈ కార్మికులు ఎవరైతే ఓటు వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సహకరించి తోటి వారితో కూడా సహకరించుకొని గెలుపు దిశగా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది మంచి శుభ తరుణము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.